హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు మరియు ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ రాష్ట్రపతి అదిరిపోయే శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన శుభవార్త. రాష్ట్రపతి కీలక ప్రకటన. భారత రాష్ట్రపతి సీనియర్ సిటిజన్లు ముఖ్యంగా పెన్షనర్లకు శుభవార్త ప్రకటించారు. ఏ రంగంలో అయినా ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. మహిళలకు రాజ్యాంగం అనేక అవకాశాలను కల్పించినట్లే సీనియర్ సిటిజన్లకు కూడా అనేక అవకాశాలు కల్పించబడిందని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట. 5,00,000 ఉచిత బీమా. 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుని ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు రాష్ట్రపతి ప్రకటించారు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ 5,00,000 వరకు ఉచిత బీమాను అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది లబ్ధిదారులు ఆసుపత్రులలో వైద్య సేవలైతే పొందారు. ఇక వయో పరిమితి తగ్గింపు పరిశీలన. మరింత మందికి ప్రయోజనం. ప్రస్తుతం ఈ పథకానికి వయో పరిమితి 70 ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయో పరిమితిని 10 ఏళ్లు తగ్గించే అవకాశం ఉందని తాజా సమాచారం. అంటే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకం ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం గనుక అమలైతే పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు ఇది ఒక అద్భుతమైన శుభవార్త అవుతుంది. ప్రభుత్వ లక్ష్యం వృద్ధులకు సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం. ఈ చర్యలన్నీ సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. వృద్ధులు సమాజానికి చేసిన సేవలను గుర్తించి వారికి తగిన గౌరవాన్ని మరియు రక్షణను కల్పించడమే ప్రభుత్వం యొక్క ధ్యేయం. రాష్ట్రపతి ప్రకటన సీనియర్ సిటిజన్ల జీవితాల్లో గణనీయమైన సానుకూల మార్పును తీసుకురానుంది. ఆరోగ్య బీమా, వయో పరిమితి తగ్గింపు వంటి చర్యలు వారి ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గించి వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. ఇది వృద్ధులకు ఆత్మ సంతృప్తితో కూడిన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు.